నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హామీలు నెరవేర్చని టీఆర్ఎస్ ప్రభుత్వం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా. కుప్పంలో 22న వైఎస్ఆర్ చేయూత 3వ విడత ప్రారంభం. మైదానాన్ని పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి, కలెక్టర్, ఎస్పీ. గిరిజనులకు 12% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి. టీఆర్ఎస్పీ వ్యవస్థాపకుడు రాములు నాయక్ డిమాండ్. ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో అగ్ని ప్రమాదం. 7 పర్యాటకుల దుర్మరణం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 4వ మహాసంగ్రామ యాత్ర సందర్భంగా ఐడిపిఎల్ చౌరస్తా నుండి చిత్తారమ్మ టెంపుల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చిత్తారమ్మ దేవిని దర్శించుకున్నారు. సూరారం కాలనీలోని రామ్లీలా మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ప్రజల హామీలను ఇప్పటి వరకు నెరవేర్చని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ నాయకురాలు విజయశాంతి హాజరయ్యారు. నియోజకవర్గ నాయకులు, మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. भारत माता की, भारत माता की. 4వ విడత ప్రజా సంగ్రామ యాత్ర మన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు మల్కాజ్గిరి పార్లమెంటు కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యుయెన్సీకి చిత్తారమ్మ దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులతోని కట్టమైసమ్మ ఆశీస్సులు తీసుకొని మరి యొక్క ప్రజా సంగ్రామ యాత్ర స్టార్ట్ చేయడం జరుగుతుంది. సీనియర్ నాయకులు అందరూ కూడా పేరు పేరున మా కుత్బుల్లాపూర్ వచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ యొక్క కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు, సంబంధిత అందరూ కూడా కష్టపడి ఈ యొక్క మీటింగ్ కు మరి యొక్క జన సమీకరణ చేయడం జరిగిందని చెప్పి మరొక్కసారి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో వివిధ రాష్ట్రాలకు ఈ యొక్క తెలంగాణ ఆదర్శం అని చెప్పుకునే ముఖ్యమంత్రి కేటీఆర్ నేను కుత్బుల్లాపూర్కెంచి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఒక సవాల్ విసురుతా ఉన్నా. ఈ తెలంగాణ రాష్ట్ర రాజధానిలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఒక్కసారి ఈ ప్రాంతం వర్షం పడితే హైటెక్ సిటీకి కూతవేడు దూరంలో ఉన్న కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యుయెన్సీ మరి మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నారు. మరి కేటీఆర్ గారు ఈడ ఒక దద్దమ్మ ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ కు అనుకోని పరిస్థితులల్లా ఆ ఎమ్మెల్యే అయ్యిండు. ఎమ్మెల్సీ మరి కేసీఆర్ కి ఉద్యమంలో ఊడిగం చేసిందని చెప్పి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇటువంటి ఇద్దరు నాయకులు ఎప్పుడు కూడా కేసీఆర్ కు, కేటీఆర్ కు భజన పరులు లెక్క మరి వారి కార్యక్రమాలు లేయి. కేటీఆర్ కు అడుగుతా ఉన్నా, ఎన్నడైనా మున్సిపల్ శాఖలో కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీలో ఎప్పుడైనా ఈ యొక్క వర్షాలు వస్తే 3 రోజులు మరి గల్లీల పొంటి పోలేని పరిస్థితి. మరి దద్దమ్మలు మరి మీకు వచ్చి చెప్తలేరా అని చెప్పి కేటీఆర్ గారిని నేను ప్రశ్నించడం జరుగుతా ఉంది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ప్రజా సమస్యలను పక్కకు పెట్టి ఎంతసేపు ఇవాళ కేసీఆర్ చీగొడుతురు పబ్లిక్. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూడా ప్రజలు ఆదరిస్తలేరు కాబట్టి మీడియాలోకి పోయి ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారిని, బండి సంజయ్ గారిని. చిత్తూరు జిల్లాలో కుప్పంలో ఈ నెల 22న సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో నేపథ్యంలో పీఈఎస్ ఆసుపత్రి మైదానాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ హరినారాయణ్,
జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు తదితర అధికారులు పరిశీలించారు. వైఎస్ఆర్ చేయూత 3వ విడత ప్రారంభోత్సవం కుప్పం నుండి సీఎం ప్రారంభించనున్నారు. గిరిజనులకు కావలసిన 12% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని టీఆర్పీఎస్ వ్యవస్థాపకుడు రాములు నాయక్ డిమాండ్ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ సంఘాలతో కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 17 లోపు గిరిజనులకు 12% రిజర్వేషన్ బిల్ను పాస్ చేయాలని, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 సంవత్సరాలు కార్యయాపన చేసి రిజర్వేషన్ పెంచకపోవడంతో రేపు సెప్టెంబర్ 17వ తేదీ రిజర్వేషన్ యొక్క సమస్యని ఇది చేసి డైవర్ట్ చేసి బంజారా భవన్, ఆదివాసీ భవన్ 17వ తేదీ ప్రారంభోత్సవం చేస్తామని 10 మంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కాని అంటే వీరు తందాన అన్నట్లు ఇవాళ 17వ తేదీ బంజారా భవన్ మీద ఉన్న చిత్తశుద్ధి గిరిజన రిజర్వేషన్ మీద ముఖ్యమంత్రికి లేదు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రికి లేదు, గిరిజన ఎమ్మెల్యేలకు లేదు. మీకు చిత్తశుద్ధి కనుక ఉంటే 17 సెప్టెంబర్ రోజు రేపు అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఇవాళ పోలీస్ కట్టప్ మార్పులను ఏ విధంగా డిక్లేర్ చేసిందో అదేవిధంగా రిజర్వేషన్ మీద 16వ తేదీ రేపు 13వ తేదీ డిక్లేర్ చేసి 17వ తేదీ అక్కడ పోయి ప్రారంభోత్సవం చేయాలి. లేకుంటే మా తడాకా ఏంటో చూపెట్టడానికి అన్ని కుల సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ మేము సిద్ధమవుతున్నాము. ఆ రోజు చేయకపోతే, రేపు అసెంబ్లీలో చేయకపోతే, రిజర్వేషన్ మీద ప్రకటన రాకపోతే మాకు బంజారా భవన్, ఆదివాసీ భవన్ కంటే ముఖ్యం, రిజర్వేషన్ మాకు ముఖ్యం. మీకు మళ్ళా మేము గెలిపిస్తాం. ఆ రోజు ఆయన ప్రకటన చేయకపోతే 10 మంది శాసనసభ్యులు, మంత్రి రాజీనామా చేయండి, రాజీనామా చేసి సికింద్రాబాద్లోని ఓ ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ఈ సంఘటనలో 7గురు దుర్మరణం చెందారు. భవనంపై అంతస్తులో ఉన్న లాడ్జిలో బస చేసిన పలువురు పర్యాటకులు చిక్కుకుపోయారు. మృతుల్లో 6గురు పురుషులు, 1 మహిళ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఏ ప్రమాదం జరిగినా ప్రథమ చికిత్స మనిషి ప్రాణాలను పోకుండా కాపాడగలుగుతుందని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బాపట్ల జిల్లా బ్రాంచ్ వైస్ చైర్మన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రేపల్లె సబ్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ చైర్మన్, ప్రముఖ పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ వసంతం వీరరాఘవయ్య అన్నారు. స్థానిక ఏబీఆర్ డిగ్రీ కళాశాలలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్సపై శిక్షణ సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతి సామాజిక బాధ్యత ఉన్న కార్యకర్తకు ప్రథమ చికిత్సలో శిక్షణ అవసరమని ఆయన అన్నారు.
ఈ శిక్షణ కార్యక్రమానికి ఏబీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టీసీ రవిచంద్ర కుమార్ అధ్యక్షత వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా బ్రాంచ్ వైస్ చైర్మన్ వంగర శేషగిరిరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. శిక్షకులుగా తిరుపతి రెడ్ క్రాస్కు చెందిన ఎస్ రత్నశేఖర్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ కోఆర్డినేటర్ ఎం నిరంజన్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ షేక్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు. ఏంటో తెలుసా, ఒక మనిషి సిపిఆర్ చేసి కాపాడేదానికంటే కూడా 108కు ఫోన్ చేసి చెప్పడం వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్. ఇప్పుడు రేపల్లి కంటే ముందు వచ్చే ఊరు ఒక ఊరు ఉంది, ఒక 2 కిలోమీటర్ల ఉంది. ఏ ఊరు అది? పేటేరు. అయితే పేటేరు సర్కిల్ దగ్గర ఒక కారు ఒక బస్సు యాక్సిడెంట్ అయింది. ఏం జరిగింది? పేటేరు సర్కిల్ దగ్గర ఒక కారు ఒక బస్సు యాక్సిడెంట్ అయింది. జరిగిన ప్రమాదంలో బాధితులు 4. ఎంతమంది బాధితులు? 4 బాధితులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఇప్పుడు మనం అంబులెన్స్కు మనం ఆ దారిలో వెళ్ళినప్పుడు యాజ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్గా మనం 108కు ఫోన్ చేస్తాం కదా, అందరు చేసిన అలవాటు ఉంది కదా. ఇప్పుడు మనం ఒకరు 108కు ఫోన్ చేద్దాం, ఒకరు రిసీవ్ చేసుకుంటాం. ఎవరు ఫోన్ చేస్తారు, ఎవరు రిసీవ్ చేసుకుంటారు? ఎవరు ఫోన్ చేస్తారన్నా? మీరు చేస్తారా? రైట్. ఇటువైపు నుంచి ఎవరైనా మీరు రిసీవ్ చేస్తారు ప్లీజ్. బాపట్ల జిల్లా రేపెల్లె టౌన్లోని వివిధ ప్రైవేట్ సంస్థలలో పనిచేస్తున్న కార్మికులకు 26,000 కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ మణిలాల్ తెలిపారు. ప్రచారంలో భాగంగా పెట్రోల్ బంకులలో కార్మికులకు కరపత్రాలు పంపిణీ చేసి వారి సమస్యలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో వివిధ పరిశ్రమలలో 60 లక్షల మంది కార్మికులు వేతనాలు సర్దుబాటు జరిగి 15 ఏళ్లు గడిచాయని అన్నారు. నేటి వరకు వేతన సవరణ చేయకపోవడం వల్ల కార్మికులు జీతాలు పెరగడం లేదని తెలిపారు. వేతనాలు సవరించాలని కోరుతూ జరిపే ధర్నాకు ఐక్యంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకుడు కె. పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు పెట్రోల్ బంకులు, ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ స్కూల్స్, అట్లానే వివిధ పరిశ్రమలు, ఇక్కడ ఎన్ఎస్ఎల్ లేదా వివిధ రకాల రేపల్ నయాగర ఇట్లాంటి పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారు. ఈ కార్మికులకి అతి తక్కువ వేతనాలు, ధరలు పెరిగినప్పుడు కూడా వేతనాలు తక్కువ ఇస్తూ ఉన్నారు. 15,000 ఇక్కడ మేము రేపల్ల పట్టణంలో పెట్రోల్ బంకులు అడిగాం. 8,000 నుంచి 15,000 దాకా వేతనాలు ఇస్తూ ఉన్నారు. కానీ ధరలు పెరిగిన దాని ప్రకారం ఖచ్చితంగా ప్రతి కార్మికుడికి కనీస వేతనం 26,000 ఉండాలనేటువంటి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికోసం రేపు 20వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ దగ్గర కార్యక్రమాలు జరుగుతున్నాయి. బాపట్లలో కూడా కలెక్టరేట్ దగ్గర కార్యక్రమం జయప్రదం చేయాలని, అట్లానే ఇట్లాంటి స్కిల్ వర్కర్లు, పెట్రోల్ బంకులు పనిచేసే కార్మికులు కానీ, లేదు ఈరోజు రేపల్ల పట్టణంలో స్కూల్ బస్సులు, హైర్ బస్సులు వీళ్ళందరూ కూడా కరపత్రాలు పెంచాము. ఈ కార్మికులందరికీ 26,000 వేతనం డిమాండ్ చేస్తున్నాం. ధరలు పెరుగుతున్నప్పుడు కరెంటు బిల్లులు పెరిగినాయి, ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి, వైద్య ఖర్చులు పెరిగినాయి, పిల్లల ఫీజులు పెరిగినాయి. కానీ పెట్రోల్ బంకులు కానీ ప్రభుత్వ పరిశ్రమలు, ప్రైవేట్ పరిశ్రమలుగా పనిచేసే కార్మికులు వేతనాలు పెంచట్లేదు. వీళ్ళే కాకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు వీళ్ళకి కూడా సమాన పని సమాన వేతనం అమలు చేయాలని చెప్పేసి 20వ తారీఖు నాడు జరిగే బాపట్ల కార్యక్రమం జయప్రదం చేయాలి. అట్లానే కార్మికుల సమస్యలు కూడా పరిష్కారం చేసి సిఐటిగా తెలియజేస్తాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలుగు మహిళలు తీవ్రంగా ఖండించారు. గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో పట్టణ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి కొండా రామాదేవి మీడియాతో మాట్లాడుతూ కొడాలి నాని ఏ స్థాయి నుండి వచ్చారో తెలుసుకోవాలని అన్నారు. ఇంగిత జ్ఞానం లేని నాని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కార్యదర్శి షేక్ గౌసియా బేగం మాట్లాడుతూ మంత్రి పదవి ఊడాక కొడాలి నాని ఏమి చేశారని ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తిని జయలక్ష్మి మాట్లాడుతూ నానిని నడి రోడ్డుపై కుక్కను కొట్టినట్లు కొట్టే రోజులు దగ్గరగా ఉన్నాయని హెచ్చరించారు. నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు పరుచూరి రమ్య మాట్లాడుతూ ఎక్కడ పడితే అక్కడ ఆపి నానిపై దాడి చేసే దమ్ము తెలుగు మహిళలకు ఉందని, వెంటనే తెలుగు జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు దేవినేని రమాదేవి, కౌన్సిలర్లు బోయపాటి అరుణ, దివి అనిత, గుంటూరు జిల్లా తెలుగు మహిళా కార్యదర్శి దేవినేని వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం రాళ్లబుదుగురు పోలీస్ స్టేషన్ సమీపంలోని శెట్టిగాని కురుబురు గ్రామంలో ఘోరం జరిగింది. ఓ కిరాతకుడు తన భార్య మునమ్మని కత్తితో అతి దారుణంగా హతమార్చాడు. భార్యాభర్తల మధ్య గొడవలే ఈ దారుణానికి కారణమని స్థానికులు అంటున్నారు. ఇప్పటికీ 3 సార్లు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు.
ఆయమ్మ పేరు ఆయన పేరు మునియమ్మ. ఎందువల్ల ఇట్లయిందినా? ఎందువల్ల అంటే వాళ్ళ అన్నదమ్ములంతా బయట వెళ్ళిపోయినారు. ఈయన డైలీ డ్రింకింగ్, ఏదో డౌట్ మీద ఏమో చేసేసినాడు నైట్ చేసినది ఇది. నైట్ చేసి. అంటే ఎవరు పక్కల ఇక్కడ ఈ ఇంట్లో లేదు, ఎవరును చుట్టుపక్కల ఎవరు లేరు? ఎవరు చుట్టుపక్కల ఎవరు లేదు, పక్కంతా ఖాళీ అయిపోయింది. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు చనిపోయినారు. ఆ పక్కన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హామీలు నెరవేర్చని టీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా. కుప్పంలో 22న వైఎస్ఆర్ చేయూత 3వ విడత ప్రారంభం. మైదానాన్ని పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి, కలెక్టర్, ఎస్పీ. గిరిజనులకు 12% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి. టీఆర్ఎస్పీ వ్యవస్థాపకుడు రాములు నాయక్ డిమాండ్. ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో అగ్ని ప్రమాదం, 7 పర్యాటకుల దుర్మరణం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.